నారి నారి నడు మురారి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలిక ఉందా? కొత్త టైటిల్ ఏమైనా పెడదామని ఆలోచించాము. శర్మ గారు చెప్పడం, ఆయన ఇమీడియట్గా బాలయ్య బాబు గారిని అడగడం, ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం. ఇప్పుడు తర్వాత వస్తున్నటువంటి సినిమా మళ్ళీ ఇది కంపేర్ చేయాలి, మ్యాచింగ్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. ఆయనే కామెడీ జోనర్లో ఎన్ని చిత్తకొట్టేసారైనా. పిల్లలు కావాలంటే పొద్దునే లేవగానే చెప్పాలా వద్దా? సిరిని నరేష్ గారి పేరు పెట్టాలనే ఆలోచన కానీ పేరుగా ఐ ఫాలో స్టానిస్లవస్కీ స్కూల్. ఎప్పుడు తినేటప్పుడు తిడతారు నన్ను అనుకుంటా వెళ్ళిపోతారు. సంథింగ్ డిఫరెంట్ ఇది నిజంగా. లైట్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది, దేన్ని సీరియస్ తీసుకోలేకపోతున్నారు. మీకు కొంచెం తెలిసి అడుగుతున్నట్టున్నారు, బట్ మీరు అది సినిమా చూసిన తర్వాత మగపిల్లల పెళ్లిళ్ళ కూడా అవ్వట్లేదు అన్నారు కదా. అవును, ఆ సిచ్యువేషన్ మనకి ఇబ్బంది ఏమో, కానీ మా చూసే వాళ్ళకి బయట నుంచి నవ్వొస్తుంది. ప్రతి మనిషిలోనూ కొన్ని ఎమోషన్స్ అనేవి కామన్ ఉంటాయి. మీకు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు రావచ్చు ఏదో ఒక సందర్భంలో. గతంలో ఉన్న సర్వా ఇప్పుడున్న సర్వాకి డిఫరెన్స్. మనం నవ్వుతే అది కామెడీ కాదండి, మనం నవ్వకుండా నవ్విస్తే కామెడీ. ఎస్ అది శర్వాలో పడుతుంది. ఈసారి చూసాం. తెలుగు ప్రశ్నలు నమస్తే. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. ఎట్ టు రిలీజ్ నారి నారి నడు మురారి మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. మన ఎదురుగా డైరెక్టర్ గారు నరేష్ గారు ఇద్దరు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? సూపర్ ఫైన్. సెలబ్రేటింగ్. యా, ఓకే. సెలబ్రేటింగ్ అంటే గుర్తొచ్చింది మనకి కంటెంట్ రిలీజ్ అయిన కంటెంట్ ప్రతిదీ కూడా ఫుల్ వైరల్ అవుతుంది. వైరల్ కంటెంట్ మాత్రం పట్టుకొని వచ్చేసారు కంటెంట్తో. ఏంటి సార్ నారి నారి నడు మురారి కాన్సెప్ట్ ఏంటి? నరేష్ గారికి ఏమో కొన్ని డైలాగులు ఉన్నాయి, అది తర్వాత వద్దాము. మీరు చెప్పండి, నారి నారి నడు మురారి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలిక ఉందా? ఏం లేదు, టైటిల్ ఒక్కటే అంతే. మేము టైటిల్ తీసుకున్నాము ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక పాత్ర కాబట్టి హీరోది. సరే ఏది కొత్త టైటిల్ ఏమైనా పెడదామా అని ఆలోచించాము. దానికంటే ఇది ఉన్న టైటిల్ పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్ అని చెప్పి అందరం అనుకొని, అనిల్ గారి ఐడియా, సో ప్రొడ్యూసర్ గారిది. అక్కడి నుంచి శర్మ గారికి చెప్పడం, ఆయన ఇమీడియట్గా బాలయ్య బాబు గారిని అడగడం, ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ, ఇవాళ మేము హ్యాపీ. పోలికేం లేదు, కాకపోతే అదే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒక హీరో ఉన్నాడు అన్నదే పోలిక అంతే. కాకపోతే కథ ఎలాంటిది, ఎలాంటి మలుపు తిరిగింది, దానివల్ల వచ్చే ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చే ఒక హ్యూమర్ ఏంటి, దానివల్ల జనాలను ఎలా ఎంటర్టైన్ అవుతారు అన్నది మీరు చూడాలి. ఏమైనా రిఫరెన్స్లు వాడారా? బాలయ్యబాబు రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? అలాంటివి సర్ప్రైజ్లు కానీ లేదు. ఓకే, మామూలుగా వి వెంట్ విత్ అవర్ ఫ్లో అంతే. ఓకే. శర్వానంద్ గారు, సంయుక్త అండ్ సాక్షి ముగ్గురు ఎలా బ్లెండ్ చేశారు? ఎందుకంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా కొంత. అవును, మా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో. లేదండి, అదే ఇద్దరికి లవ్ స్టోరీలు ఉంటాయి. అంటే ఇప్పుడు రెండూ చెప్పాలి కాబట్టి ఈ అమ్మాయి లవ్ స్టోరీ, ఆ అమ్మాయి లవ్ స్టోరీ, ఒక పాట, హీరో గారికి సెపరేట్గా ఒక పాట. సో అలా కుదిరింది అంతే. ఏదో తూకం వేసి చేయాలని ఏం కాదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా చేసాము. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయండి. సో దాన్ని మనం ఇంకా బ్లెండ్ చేయాల్సి, ఆటోమేటిక్గా కథలోనే బ్లెండ్ అయిపోయి వచ్చేసినాయి క్యారెక్టర్స్. హీరోయిన్స్తో పాటు నరేష్ గారి క్యారెక్టర్ కానీ, ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఆబ్వియస్గా ఇంక మరి త్రూ అవుట్ హీరోతో పాటు ఉంటాడు. అండ్ సుదర్శన్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ అతను కానీ, ఇంకా వెన్నెల కిషోర్ కానీ, సంపత్ గారు కానీ, సునీల్ గారు కానీ, అందరివి కూడా కథతో పాటు వచ్చే పాత్రలు అనమాట. సో వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు అద్భుతంగా చేశారు. ఓకే, సూపర్ అండి. అయితే మనకి ఫ్రెష్గా వస్తున్నప్పుడు, ఒక సినిమా వస్తున్నప్పుడు అంచనాలు ఉండవు, లేకపోతే సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. బట్ మీరు ఒక మంచి హిట్ ఇచ్చారు. హిట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా మళ్ళీ ఇది. అవును, మళ్ళీ అదే జోనర్ అంటే ఎంటర్టైన్మెంట్ జోనర్, కామెడీ జోనర్. అవును, కామెడీ జోనర్లో వస్తున్నారు. అంటే మనకి ఎలా కంపారిజన్ మ్యాచింగ్ చేయాలన్న ఒక అలా ఏం లేదు. నాకైతే అసలు ఇది లేదు, కంపేర్ చేయాలి, మ్యాచింగ్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. నేను నన్ను అడిగితే అవసరం లేదంటాను. మీరు అన్నట్టు ఆ కామెడీ జోనర్లో చాలా సినిమాలు ఉన్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న ఇంత లెజెండ్. ఆయనే కామెడీ జోనర్లో ఎన్ని చిత్తకొట్టేసారైనా. సో అన్ని ఉన్నాయి. ఇంకా మేము ఇప్పుడు ఇంకా రెండోదే, మేము ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకా చూడండి మీకు ఎన్ని వస్తాయో. అది సో సూపర్ సార్. నరేష్ గారు, నాకు ఒక డైలాగ్, మిమ్మల్ని కలవగానే ఒక డైలాగ్ అడుగుదాం, మా క్లారిటీ తీసుకుందాం. ట్రైలర్లో ఉంది, పిల్లలు కావాలంటే పొద్దునే లేవగానే చెప్పాలా వద్దా? చెప్పేది అదే మంచి జ్యూస్ తాగాలి, అది చెప్తారు అంతే. అది మేము ట్రైలర్లో కట్ చేసి మొలకెత్తిన పెసలు తిని
బలంగా ఉంటే పిల్లలు కానొస్తుంది. అంతే, అంతకు మించి లేదు. సూపర్ అండి. అయితే చాలామంది మీ పక్కన పేరుగా చూసాం, చాలామంది టాప్ హీరోయిన్స్ అందరిని కూడా పేరుగా చూసాం డికెట్స్ నుంచి కూడా. ఇప్పుడు బిగ్ బాస్ సిరిని నరేష్ గారి పేరు పెట్టాలనే ఆలోచన కానీ పేరుగా అంటే కథలో ఉన్న పాయింట్ అది. ఓకే, ఆ పాయింట్ ని మేము చెప్పినప్పుడే సరే ఎవరు అనుకున్నప్పుడు మేమే చెప్పాము సరే ఈ అమ్మాయి బాగా, నేను అంతే యాక్సెప్ట్ చేస్తారా? నేను అదే చెప్తానండి, ఐ ఫాలో స్టానిస్లెవెన్స్కీ స్కూల్. క్యారెక్టర్లో జెన్యూనిటీ ఉండి సోల్ ఉండి ఉంటే క్యారెక్టర్ క్యాన్ డూ ఎనీథింగ్, క్రింజ్ అనిపించదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు చరిత్రలో తీసుకుంటే హిస్టారికల్ సినిమా వదిలేయండి, పక్కన పెట్టండి, అవి ఇప్పుడు రేపు వస్తాయి. ఒకటి ఫ్యామిలీ జానర్ సినిమాలు, రెండోది యాక్షన్ సినిమాలు. అవును, యాక్షన్ కామెడీలు లేదా ఫ్యామిలీ కామెడీ మిక్స్ విత్ కామెడీ. బట్ కామెడీ ఫ్యామిలీ జానర్ మిక్స్డ్ విత్ కామెడీ అండ్ లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ వస్తాయండి. అంటే నేను అనేది ఏంటంటే ఆర్గానిక్ కంటెంట్తో. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారు టైం తీసుకుంటే అంత ముందు తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి, ఈ తరానికి వరం రామ్ అబ్రాజ్. ఎందుకంటే వాళ్ళ పీపుల్ మీరు అమితాబ్ బచ్చన్ తీసుకోండి, అంతకుముందు లవ్ స్టోరీస్ వచ్చినాయి, తర్వాత యాక్షన్ జోనర్, ఇప్పుడు ఒక డార్క్ ఒక టైప్ ఆఫ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎందుకు 4 సినిమాలు వాళ్ళన్నీ కామెడీ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి? ట్రెండ్ చేంజ్ ఇన్ ద ట్రెండ్ ఆఫ్ ఆడియన్స్. సో సాయిరామ్ ఈజ్ అ ట్రెండ్ సెటర్. ఏదంటే సామాజిక వర్గం ఒక ట్రెండ్, ఫ్యామిలీస్ని యూత్ని కలిపి సినిమాలు తీసుకురాగలం అని ప్రూవ్ చేశాడు అతను. బట్ మీ క్యారెక్టర్ చూసుకుంటే శర్వానంద్ గారి ఫాదర్ క్యారెక్టర్ పిన్ని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో చూస్తేనేమో ఫాదరు బట్ స్టూడెంట్, సామాజిక వర్గంలో స్టూడెంట్. ఎప్పుడు తినేటప్పుడు తిడతారు నన్ను అనుకుంటా వెళ్ళిపోతారు. అంటే దాంట్లో ఒక బాధ్యత లేని ఫాదరు, బాధ్యత గల కొడుకు. రెండోది ఏంటంటే అక్కడ డిగ్రీ ఫాదరు, ఇక్కడ పెళ్లి చేసాడు నాకు. ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే నెక్స్ట్ ప్రమోషన్ పెళ్ళి అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే యాక్చువల్గా చాలా ప్రేమించే ఫాదరు. విచిత్రంగా ఏంటంటే అన్ని సినిమాల్లో హీరో పెయిన్ అందరి పెయిన్ హీరోకి క్యారీ అవుతుంది, ఇక్కడ హీరో పెయిన్ అందరు క్యారీ అవుతుంది. అది వెరైటీ, సంథింగ్ డిఫరెంట్. ఇది నిజంగా ప్రధానంగా నాకు అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా హీరో పెయిన్ క్యారీ అవుతుంది. సో ఇట్స్ అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ కెమిస్ట్రీ. జంజాల గారు అన్నారండి హాస్యరసం పాదరసం లాంటిదని. సో ఇది కొత్త యాంగిల్ నుంచి తీసుకొచ్చాడు ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా రామ్ అబ్రాజు. సో డెఫినెట్గా ఈ పండక్కి ఇట్స్ అబ్సల్యూట్ ఫ్యామిలీ యూత్ రాకర్ అండి ఫిల్మ్. ఆల్రెడీ వైజాగ్ 2 థియేటర్స్ ఇప్పుడే ఫుల్ అని ఆయన చెప్తుంటే ఐ వాజ్ షాక్డ్. వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్, వెరీ హ్యాపీ. ఈ జనరేషను జెన్జీ అని మాట్లాడుతున్నారు, బట్ ఈ జనరేషను రిలేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న వాటికే లైట్ తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద రిలేషన్లు అయినా చిన్న చిన్న కారణాలతోనే సిల్లీ థింగ్స్తోనే లైట్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. దేన్ని సీరియస్ తీసుకోలేకపోతున్నారు. అటు కెరీర్ అయినా లైఫ్ అయినా ఏదైనా సరే అనేది ఒకటి నడుస్తుంది. దాన్ని ఏమైనా డిస్కస్ చేస్తారా దీంట్లో ఏంటి అనేది? మీకు కొంచెం తెలిసి అడుగుతున్నట్టున్నారు, బట్ మీరు అది సినిమా చూసిన తర్వాత చెప్పగలుగుతాం. అది ఇప్పుడు డీటెయిల్గా చెప్పలేము, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మీరు అన్నట్టు అన్నీ అంత తేలిగ్గా కాకుండా కొంచెం అంటే ఇన్ స్పాట్ డెసిషన్స్ ఆర్ నాట్ గుడ్. హీట్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్స్ అవన్నీ కరెక్ట్ కాదు. అది మెల్లగా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి, ఇప్పుడు రాకపోవచ్చు. అవి ఎలాంటివి వచ్చినాయి, ఎలాంటి పరిణామాలు అవన్నీ. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఆడపిల్లలు చాలా చూజీగా ఉన్నారు, మగపిల్లల పెళ్ళిళ్ళ కూడా అవ్వట్లేదు అన్నారు కదా. అవును, ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతున్నాయా ఏంటి? మెయిన్ కోర్ ఏముంది దీంట్లో అనేది? లేదు, మెయిన్ కోర్ ఇస్ లైక్ నార్మల్ హీరో క్యారెక్టర్ యొక్క పెయినే. దాన్ని ఎంతవరకు హ్యూమరస్ గా మిగతా వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనకి ఇబ్బంది ఏమో, కానీ మా చూసే వాళ్ళకి బయట నుంచి నవ్వు వస్తుంది. సో దాన్ని ఎలా మనం ఎంటర్టైన్ చేసామన్నదే. ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కొన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ కొన్ని ఎమోషన్స్ అనేవి కామన్ ఉంటాయి. అఫ్ కోర్స్ మీరు ఆన్ స్క్రీన్ చూపించినా కానీ చూస్తున్న జనానికి కానీ కొన్నిటి కనెక్ట్ అవుతారు. అవును, కనెక్షన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే టీజర్ లో చెప్పినట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాము. సో ప్రతి ఒక్క లైఫ్ లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాట్ ఇఫ్ అన్నది మీరు అది చూసినప్పుడు అరే అని మీకు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు రావచ్చు ఏదో ఒక సందర్భంలో.
అక్కడ మేము సక్సెస్ అయినట్టే ఇంకా. ఓకే, సూపర్ అండి. అయితే నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఇద్దరు మీ గురించి ఎక్కువ మాట్లాడారు, నరేష్ గారి గురించి మాట్లాడారు, కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి మీకు చూసారా లేదు? ఎస్, మీమ్స్ కూడా వచ్చినాయి. మిమ్మల్ని చాలా దాని స్టేజ్ మీద మాట్లాడారు వాళ్ళు, మేము మీ గురించి మాట్లాడుతున్నప్పుడు సాక్షి కానీ సంయుక్త కానీ. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలా ఉంటాయి, సంయుక్త సాక్షి ఎంతవరకు మీరు? అందరిది ఎంటర్టైనింగ్గానే ఉంటాయండి. అందరిది సాక్షిది కొంచెం ట్రూ టు హర్ ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్, తన ఫాదర్ క్యారెక్టర్ అండ్ తన లవ్ స్టోరీ. అండ్ సంయుక్తది కొంచెం తను ఫస్ట్ ఇది కాబట్టి తనది వేరే ఇంకో స్టైల్లో ఉంటుంది. ఇద్దరిది రెండు డిఫరెంట్ వర్షన్స్ బ్లెండ్ టుగెదర్. మధ్యలో శర్వా. సో శర్వా క్యారెక్టర్ మటుకు పాపం సేమ్ ఉంటుంది రెండు పక్కల. అది ఎలా అన్నది మీరు చూడాలంటే. ఓకే, మీస శర్వా గారితో కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి ఒక సినిమా శతమానం భవతి. శతమానం ఒకటి పెద్ద హిట్ అయిపోయింది. దీంట్లో శర్వా మీకు బాండింగు, శర్వాకు సంబంధించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్, గతంలో ఉన్న శర్వా ఇప్పుడున్న శర్వాకి డిఫరెన్స్, తేడాలు ఏదైనా? చాలా కాలం వెనక శతమానం భవతి వచ్చి. ఎస్, అంటే నేను బేసిక్గా 4 స్తంభాల నుంచి హీరోగా వచ్చినా కూడా అవును యాక్టర్గా ఐ వాజ్ ట్రైన్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ చిత్రం రాచిత్రం, జంబలకటి పంబ, సొగసు చూడతరబ. అది నేను శర్వాలో చూశానండి, నానిలో చూశాను, మళ్ళీ అఫ్కోర్స్ మహేష్ బాబులో కూడా ఉంది, నానిలో చూశాను, శర్వాలో చూస్తానండి. అంటే ఒక పక్క నుంచి కొత్త సబ్జెక్ట్స్ కొత్తగా ఎన్నుకుని వెళ్ళడం, చిన్న ఎక్స్పెరిమెంటల్, ఒక రిస్క్ ఫ్యాక్టర్, తప్పేం లేదు దాంట్లో. రెండోది ఏంటంటే అతని క్యారెక్టర్స్ డిఫరెంట్ జానర్స్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళడం. శతమానం భవతిలో ఒక టైప్ ఆఫ్ శర్వాన్ని నేను చూశాను, ఎంజాయ్డ్. బట్ దీంట్లో మా ఇద్దరు వర్కింగ్ ఎక్కువ ఉంటుంది స్క్రిప్ట్ పరంగా. కామెడీ అనేది జనరల్గా మనం నవ్వుతే అది కామెడీ కాదండి, మనం నవ్వకుండా నవ్విస్తే కామెడీ. అది శర్వాలో ఈసారి చూశాను. అతని డైలాగ్ డెలివరీ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ జెన్యూన్ టు ద క్యారెక్టర్. మీరు అనుకోకుండా నవ్వుతుంటారు శర్వాని కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తుంటే. అఫ్కోర్స్ నాది హిలేరియస్గా ఉంటుంది మొత్తం త్రూ అవుట్. సో అలాగా హీస్ ఎవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ అండి. యాక్చువల్లీ ఐ రియలీ హ్యావ్ అ గ్రేట్ లైకింగ్ ఫర్ శర్వా పర్సనలీ అండ్ ఆన్ స్క్రీన్. దీంట్లో కొత్త శర్వాని మళ్ళీ రామ్ అబ్రాజ్ చూపించాడండి. యూ విల్ సీ అ న్యూ శర్వా ఇన్ దిస్ డెఫినెట్లీ. లుక్స్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ అతని జానర్ కానీ అన్నీ కొత్తగా వస్తుంది. ఓకే, లుక్స్ అంటే ఓకే, ట్రైలర్ మన కంటెంట్లో చూసాం కాబట్టి లుక్స్ గుడ్, బాగున్నారు. అంటే చాలా గ్యాప్ తర్వాత ఈస్ కమింగ్ టు దిస్ జానర్. లాస్ట్ మనం మహాన్ బావుడే అప్పుడు లాస్ట్ చూసాం, తర్వాత హీ డిడ్ లాట్ ఆఫ్ అదర్ జానర్స్ కూడా. కాబట్టి నవ్వు మళ్ళీ అతను ఫోర్టే కింద అనుకోవచ్చు ఇది ఈజీ. సో వెరీ ఈజీ. అండ్ నరేష్ గారితో ఎటువంటిది అంటే ఆయన ఎవరికి ఫాదర్గా చేసినా అది ఓన్ ఫాదర్ లానే అనిపించేస్తారు, ఎందుకంటే ఆయన ఆ వైబ్ క్రియేట్ చేస్తారు సెట్లో కూడా. సో అలా సెట్ అయిపోతారు ఈజీగా. సో ఏమో మాకేం తెలుసు సెట్లో బాగా ఏడిపించారనో ఏదో ఇబ్బంది పెట్టారనో చెప్తున్నారు. ఇబ్బంది అంటే అది కదా, సారీ సార్, అది అందరూ తప్పనుకున్నారు. అది ఏంటంటే అది యాక్చువల్ సామాజిక వర్గంలోకి ఇంకెక్కువైంది. అది ఆ శాటిలైట్ సీన్ అది చేసేటప్పుడు ప్రిపేర్ అయిపోతారు యాక్షన్ అని, కానీ చేస్తూ నవ్వేస్తారు ఆయన, నవ్వేసి మళ్ళీ పడతారంట. అది అంటే వీళ్ళ స్క్రిప్ట్ అండి. రామబ్రాజు, భాను నందయ్య టీము, వీళ్ళ సెటప్, వాళ్ళ కాన్సెప్ట్ దగ్గర నుంచి సీన్స్ రైటింగ్ నాకు జనరల్గా ఐ డోంట్ నో, అందుకనే సమాజ వర్గంలో అంత హిట్ అయింది అనుకోండి. అసలు నేను యాక్టర్ని మర్చిపోయి ఆడియన్స్లోకి వెళ్ళిపోయి నవ్వేస్తాను నేను. అంత హిలేర్ మళ్ళీ పిలిచి ఏ సీన్లు రాస్తారా బాబు అంటే అసలు టోటల్గా ఓ సీన్ ఇలా ఉంటే ఇలా తిప్పి రాస్తారు వీళ్ళు. దట్ క్రియేట్స్ వన్ క్రేజ్ ఇన్ ద ఆడియన్స్. కాబట్టి ఐ కీప్ లాఫింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు సామాజిక వర్గంలో ఉంటుంది, అంటే శాటిలైట్లో ఎదురు చూస్తారు, అది అనుకోకుండా నోట్లో వచ్చేసింది. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు, వీళ్ళు ఎంత పిండి ఇస్తారు, దాన్ని రొట్టె చేయడం పెద్ద కష్టం కాదు, బట్ హిలేరియస్గా ఉంటుంది. సో ఆ రకంగా ఐ కట్ ద షార్ట్ అండ్ లాఫ్. దట్స్ వాట్ హి వాస్ టాకింగ్ అబౌట్. ఎక్కువ టెక్కులు పెట్టాయా జనరల్గా అంతే. అంటే ఆ ఫన్ వల్ల అందరు నవ్వుతుంటారు, మళ్ళీ అందరినీ కామ్ చేసి మళ్ళీ చేసేయాలి, అది ఇంకా వైబ్ అంతే. ఇట్స్ లైక్ వైబ్. రెండు సినిమాలు చేశారు నరేష్ గారితో కెరీర్ స్టార్టింగ్ నుంచి. రెండో సినిమా కూడా నరేష్ గారిని పెట్టుకున్నారు. ఏంటి నరేష్ గారిలో యూనిక్గా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఎన్ని మన చిన్నప్పటి నుంచి చూసాం, ఇంకా అది మనం చెప్పలేము. ఈజ్ ఎ లెజెండ్ అంతే. ఈయనతో వర్క్ చేయడం అనేది చాలా మందికి అది ఇంకా ఇప్పటికీ ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్. మనకు అది తొందరగా వచ్చింది అండ్ లక్కీగా అది కంటిన్యూ అవుతుంది కూడా. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ యా ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ, వెరీ సపోర్టివ్.
లైక్ అంటే ఏదున్నా సరే నేను చెప్పినట్టు ఆయన నో లిమిటేషన్స్, ఒక బౌండరీ ఏం పెట్టుకోరు. మనం సార్ ఇది సీన్ అంటే ఎనీ ఎక్స్ట్రీమ్ ఐఎమ్ రెడీ టు డూ. నేను కొన్నిసార్లు ఈ సినిమాలో పర్టికులర్గా కూడా నేను కొన్ని చెప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక అలవాటు ఉంటుంది, సీన్ పేపర్లో మనం రాసేస్తాం. నేను ఇంకా వీ ఫాలో స్టిల్ ద ఓల్డ్ స్కూల్ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ డైలాగ్ అదే ఉంటుంది. సో ఆయనకి సీన్ పేపర్ ఇచ్చేసరికి ఆ లెఫ్ట్ సైడ్ ఏముండిందంటే మోకాల మీద ఏదో సాష్టాంగ పడాలి అని ఉంది. నేను అది చెప్పకుండా ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పడం, సార్ ఇట్లా మీరు మోకాల మీద కూర్చోండి అని చెప్పాను. యాక్షన్ అన్నప్పుడు పడిపోయారు. సార్ 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 థ్యాంక్ యూ సార్ అని నేను చూసాను, దాంట్లో రాసింది నువ్వు చెప్పలేదు అంటున్నారు. సో మనం కొంచెం భయపడ్డా కానీ ఆయన క్యారెక్టర్లో మటుకు ఉంటే హిల్ డూ ఇట్. అది స్క్రిప్ట్లో అంత లైఫ్ ఉంటుందండి. సాయిరాంబు వీళ్ళ స్క్రిప్ట్లో అంత లైఫ్ ఉంటుంది. సో అది 100% దాంట్లోకి వెళ్ళి చేస్తేనే పండుతుంది. సో ఐఎమ్ సో జెల్డ్ విత్ దిస్ స్క్రిప్ట్స్ దట్ ఐ గో ఆల్ అవుట్ టు డూ ఇట్ అనమాట. ఏది ఆలోచించాను, మీకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను మళ్ళీ ఏం చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, గ్యారంటీగా నేను నవ్వుకుంటే యాక్టర్గా ఖచ్చితంగా మీరు ఎలా లోపలికి ఎంటర్ అవుతారో పిచ్చి హ్యాపీ మూడ్లో బయటకు వచ్చి ఒక సంక్రాంతి దాకా నెక్స్ట్ సంక్రాంతి గుర్తుండే సినిమా అవుతుంది. అంతవరకు నేను గ్యారంటీ. అంత హిలేరియస్గా వచ్చింది ఫిల్మ్ కూడా, విత్ ఆల్ దిస్ ఎమోషన్స్ అండ్ ఆల్ దాట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్, హ్యూమర్, రొమాన్స్. అండ్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అండి. చంద్రశేఖర్ విశాల్ చంద్రశేఖర్ నిన్న సాంగ్ కూడా హిట్. ఒక్కొక్క సాంగ్ ఆయన దగ్గర నుంచి చేయించుకున్నాడా మరి ఆయన చేశాడు నాకు తెలియదు, కానీ ఎవ్రీ సాంగ్ ఒక మంచి ఫెస్టివ్ మూడ్లో ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్తో మంచి సాంగ్స్ పడితే మ్యూజికల్గా హిట్ అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆ సూచనలు దీనికి ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్ అండి. అయితే ఈ సినిమా సంక్రాంతికి సీజన్లో 5 సినిమాలు, 5వ సినిమా మనకి రిలీజ్ అవుతుంది. ఇక దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగినాయా? మన సినిమాకి కాంపిటీషన్ వస్తున్నాం మనం. నేను అర్లియర్ చెప్పినట్టు వీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. మనం ముందు కూడా వద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు రష్ ఎక్కువ ఉండింది అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఓటీటీ కమిట్మెంట్స్ ఎవ్రీథింగ్. కానీ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిలిం. ప్రొడ్యూసర్ ఈస్ కాన్ఫిడెంట్, హీరో ఈస్ కాన్ఫిడెంట్, ఎవ్రీవన్ హూ వర్క్డ్, డైరెక్టర్ ఈస్ కాన్ఫిడెంట్, ఎవ్రీవన్ ఆర్ కాన్ఫిడెంట్. సో ఓకే, తప్పే ఉంది. పైగా లక్కీగా ఏంటి సార్ అన్ని కామెడీ అన్నారు. సో ఓకే, పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ కామెడీ జోన్లోనే ఉంటారు. ఇంకా అందరు ఆ లాఫింగ్ జోన్లోనే ఉంటుంది. నిజంగా అన్ని సీరియస్ సినిమాలు మంది అన్నప్పుడు మేబీ ఒకేసారి అంత లార్జర్ దాన్ లైఫ్ చూసి ఇటు చూడాలి అంటే ఏమన్నా ఉండొచ్చు, లేదు తెలియదు నాకు. అది ఇప్పుడు అందరూ ఒకసారి ఆ లడీలాగా అంటి పటపట పేలుతూ ఉంటే మంది పేలుతుంది అంతే. సో అలా నేను మళ్ళీ అదే చెప్తాను అందరికి, వీఆర్ ఆల్ యునైటెడ్, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఒక సినిమాతో పోటీగా రావట్లేదు ఇంకో సినిమా, అన్ని సినిమాలు కలిసి వస్తున్నాయి టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఎందుకంటే ఇది మనది లాస్ట్ వస్తున్న సినిమా. ముందు సినిమాలు అన్నీ కూడా పబ్లిసిటీ అని అయ్యి హడావులు చేస్తారు, డైరెక్టర్లు పడుకున్నారు ఎడిటింగ్ రూముల్లో, ఫోటోలు బయటికి పెట్టుకున్నారు, అలసిపోయి పడుకున్నారని. అంటే వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేశారు, మా పబ్లిసిటీ మేము చేసాం. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇట్, వీ డిడ్ ఇట్. ఐ థింక్ కానీ ఆటోమేటిక్గా జనాల్లోకి అయితే రీచ్ అయింది. మన కంటెంట్ మాట్లాడింది, ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని బాగా వెళ్ళినాయి. వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ వన్స్. సేమ్ సామెత కూడా మాకు ఇలానే మౌత్ టాక్ తోనే ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇది కూడా ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సూపర్ అండి. నరేష్ గారు, స్ప్రెడ్ అవడం ఏంటంటే ఇవాళకి 48 hours ముందు 2 థియేటర్లు వైజాగ్లో ఫిల్మ్ అయినాయి అంటే దట్ షోస్ ది ట్రెండ్ ఆఫ్ ద ఫిల్మ్. అది నేను చెప్పాను. మీరు బాగా బలంగా ఘంటాబద్ధంగా చెప్తున్నారు, మంచి గన్ షాట్ హిట్ అని చెప్పేసి. అవసరమైతే అడ్రస్ ఇస్తానంటున్నారు. అడ్రస్ ఇస్తారని నేను చెప్పలా, ఎక్కడ ఉంటానో మీకు చెబుతానన్నా. కానీ చెప్తానండి ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది. ఎందుకు చెప్తానంటేనండి, అంటే నేను చెప్పినవన్నీ హిట్ అవుతాయి కాదు అనేది పక్కన పెట్టేస్తే ఒక పల్స్ అండి. నేను ఐఎమ్ అనలిస్ట్, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ ఆల్సో. బోత్ పొలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ అనలైజ్ చేస్తాను. నేను అదే చెప్తాను కదా, ఈ 3 సినిమాలు నేను చెప్పాను. సామాజిక వర్గంన ప్రీ రిలీజ్ రోజు చెప్పాను, అప్పుడు మీరు ఉన్నారు అక్కడ థియేటర్లో. కేరాంప్కి చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది నిజమేనా అని. మళ్ళీ ప్రూవ్ చేసాం. ఇది మళ్ళీ చెప్తానండి, ఘంటాపదంగా చెప్తున్నాను. హిట్ ఎంత పెద్ద హిట్ అనేది తర్వాత మాట్లాడదాం. నంబర్ ఆఫ్ థియేటర్స్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. అవును, ఖచ్చితంగా మంచి థియేటర్స్ దొరుకుతాయని శంకర్ గారు ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇట్స్ అ హిట్. సో వీఆర్ వర్కింగ్ ద బెస్ట్ ఫర్ ద హిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంతే. ఓకే,
సూపర్ అండి. శంకర్ గారు కూడా నిన్న లాస్ట్ టైం మీకోసమే సినిమాలు ఆపుకొని మరీ చేస్తున్నాము అని చెప్పారు. కృష్ణ గారి ఫ్యామిలీకి మీకు ఆయనకి ఉన్న అనుబంధం కూడా గుర్తు చేసుకున్నారు. ఏంటి సార్ ప్రొడక్షన్ హౌస్ గురించి మీరు ఏం చెప్తారు? అనిల్ గారండి ఒకటేంటే అజాత శత్రు, ప్రతి వాళ్ళు లైక్ చేసే వ్యక్తి, మంచి వ్యక్తి అండి. రెండోది చాలా వెటరన్ ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద సక్సెస్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ అతీతంగా ప్యాషన్తో తీసేటువంటి వ్యక్తి అండి. సో ఇది కూడా ప్యాషన్తో తీసిన సినిమానే. కాకపోతే ఆయన హ్యాపీగా ఉన్నాడు. ముందు డబ్బులు పెట్టిన నిర్మాత నిన్న అంత ఘంటాపథంగా చెప్తున్నాడంటే దట్ షోస్ టుమారో వీఆర్ వెరీ షూర్ ఆఫ్ ది హిట్ అనేది. సో ఆయనకి మా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి అమెరికా నుంచి ఉన్న రిలేషన్స్ బాగున్నాయి. ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ కోరుకుంటుందండి అనిల్ శంకర్ గారికి ఒక మంచి హిట్ పడాలని. అందులో మేము కూడా ఆయన వాళ్ళ సేవ్లాష్ ఒకళ్ళం అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం. ఖచ్చితంగా కొడతాం. ఫ్యూచర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా మరిన్ని ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తారని నమ్మకం నాకు. ఓ సూపర్ సార్. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, ట్రోలింగ్స్, మీమ్స్, ఈ వరవడ అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే దాన్ని నానా రకాలుగా పడిపోతున్నారు దాని మీద, ఒపీనియన్స్ చెప్పడం కానీ ఇవి. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే అండి, జనరల్గా ఇంతకుముందు మలేరియా, చికెన్ గునియా కొత్తగా వచ్చింది, తర్వాత కోవిడ్ కూడా వచ్చింది. దాన్ని ఆపగలుగుతావా? ఇప్పుడు నేనేమంటానంటే ఫ్లోలో వెళ్ళాలి ఒకటి. రెండోది నేననేది ఏంటంటే మన కంటెంట్ మీద ధైర్యం ఉన్నప్పుడు అతిగా మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడి మన లిమిట్స్లో మనకు ఉంటే ఆ లిమిట్స్లో అది మన మాస్క్ మనం వేసుకుంటే దాని దగ్గర రాదు. అది ఎంతవరకు వస్తుంది. సో ఈ సినిమా వరకు అదే చెప్తున్నాం కదా, మేము వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఫిల్మ్. తప్పకుండా ఇవాళ థియేటర్స్ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. వీఆర్ హోపింగ్ వీ కెనాట్. ఇప్పుడు ఒక చిన్న పాస్ట్లోకి వెళ్తా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేను హీరోగా వచ్చినప్పుడు కరెక్ట్గా నాకు తెలిసి 3 పేపర్లో 4 ఉండేది. ఈనాడు, అప్పటికి సాక్షి ఇవన్నీ రాలేదు, వార్త కూడా లేట్గా వచ్చింది, ఇంకా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈ 3 పేపర్లు ఉండేవి. అంతే మనకి మీడియా అంటే నాకు గుర్తు. అక్కడి నుంచి చూస్తున్నాను మళ్ళీ ఛానల్స్ వచ్చినాయి, మళ్ళీ సోషల్ మీడియా. సో వీ హ్యావ్ టు ఫ్లో అలాంగ్ అండి. రేపు ఏఐ వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఈవిల్స్గా మనం భావించొద్దు. మనల్ని మన కేర్ఫుల్, మన జాగ్రత్త తీసుకొని అందరం కలిసి వెళ్ళడమే బాధ్యత అండి. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఇవన్నీ సర్వైవ్ అవుతుందంటే బికాజ్ ద ఫిల్మ్స్. నేను ఒక అపీల్ బ్రదర్స్గా నేను చెప్తున్నాను, సినిమా బాగుంటాయి కదండి, మీరు బాగుంటారు కాబట్టి కైండ్లీ గివ్ అ పాజిటివ్ అవుట్లుక్తో మీరు ఏదన్నా చెప్పండి. రివ్యూస్ ఎవ్రీథింగ్ వెల్కమ్, అంతే నేను చెప్పగలుగుతాను. అంతగా నేను సూపర్ అండి. ఒక మీరండి డైరెక్ట్ గారు ఒక ప్రేక్షకుడిని మెప్పించడం ఒక టాస్క్ అయితే, క్రిటిక్స్ని కానీ లేకపోతే కూర్చున్నవాడు మైండ్ సెట్ మారింది, ప్రేక్షకుడు మైండ్ సెట్ మారిందా, లేకపోతే చూసే విధానం మారిందా సినిమాలని? మీరు చదువుకున్న రోజులు కానీ లేకపోతే మీరు సినిమాలు చూసిన రోజుల్లో మీరు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? లేదండి, అంటే ఆ సినిమా ఇప్పుడు క్రిటిక్స్ అయినా కానీ వాళ్ళు ఆడియన్సే. సో అందరూ ఒకే దృక్పథంతో చూస్తారు సినిమాని. కాకపోతే అది ట్రెండ్ మారడానికి ఏంటంటే అదే కోవిడ్ రావడం వల్ల కొంచెం దీనివల్ల ఈ ఓటీటీస్ ఇవన్నీ కంటెంట్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి తప్ప. కానీ వన్స్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ కంటెంట్, ఇప్పుడు మనం చూసాం ఈ లాస్ట్ ఇయర్ లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాకి కూడా ఎంతమంది వెళ్ళారు, ఎంత హిట్ చేశారు దాన్ని, రాజు వెట్స్ రాంబాయ్ కానీ వాట్ ఎవర్ ద ఫిలిమ్స్, కొత్త సినిమాలు కొత్త వాళ్ళతో చేసినా కానీ. సో పీపుల్ ఆర్ రెడీ టు వాచ్. మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే చాలు అన్నది, అది మనం వాట్ ఎవర్ ది జానర్, కామెడీ అయినా హారర్ అయినా దానికి తగ్గట్టు మనం చేయాలన్నది నా ఫీలింగ్ అంతే. ఓకే, ఒకటి ఇట్లా ఏంటంటేనండి, ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అని చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ 10 years అంటామండి. ఈ 10 yearsలో సొసైటీలో ఉన్నటువంటి నార్మ్స్ మారుతుంటాయి, సొసైటీలో ఉన్నటువంటి లీగల్ యాక్ట్స్ మారుతుంటాయి, సొసైటీ మొత్తం మారుతుంటుందండి. కొత్త జనరేషన్ కొత్త ఆలోచనలతో వస్తాయి. సో ఈ డైరెక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఆ జనరేషన్తో వాళ్ళు జాయిన్ అవుతారు. సో న్యాచురల్గా ఏమవుతుందంటే వై యంగ్ డైరెక్టర్స్ లైక్ హిమ్ సక్సీడర్స్, ఆ జనరేషన్ కావాల్సినటువంటి పల్స్ వాళ్ళ మైండ్ ఉంటుంది, అందరికీ ఉంటుందండి, కొందరికే. అది క్యాచ్ చేయగలిగినప్పుడు యూ క్యారీ ఫార్వర్డ్ ద థాట్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ టు ద ఫిల్మ్ అండి. సో దట్ ఇవాళ సమాజ వర్గమైన సక్సెస్ కానీ రేపు ఇది కాబోతున్న సక్సెస్ నేను ఎప్పుడే చెప్తున్నా కానీ, ఇవాళ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటంటే మారుతూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఇవాళ మారిన ఎంటర్టైన్మెంట్తో వచ్చేదే ఇది. బయట కాంటెంపరీ ఇష్యూస్ ని రిలేటబుల్ స్టఫ్ ని మన సినిమాలో కనుక పెట్టి పీపుల్ దే ఆర్ రిలేటింగ్ టు దట్,
దెన్ ఇట్స్ అ సక్సెస్ అంతే. రెండోది ఇంకొక పాయింట్ అండి, ఎందుకంటే చాలా మంచి పాయింట్ రైజ్ చేశాను నేను. సినిమా బీసీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అది అంటారు కదా, అలాగా సినిమా బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అండి. ఇవాళ ఆడియన్స్ ఆర్ లోడెడ్ విత్ వరల్డ్ సినిమా అండి. సో మనం సేమ్ చూపించిందే కొత్త తోలేసి చూపిస్తామంటే చూడడానికి సిద్ధంగా లేరు. దే వాంట్ ఫ్రెష్ కంటెంట్. ఫ్రెష్ కంటెంట్ అంటే యూఎఫ్ఓ నుంచి వచ్చి ప్రేమించామని కాదు. ఇవాళ సొసైటీకి కావాల్సింది కొత్త యాంగిల్లో, కొత్త జానర్లో, కొత్త ఎంటర్టైన్మెంట్లో చెప్పగలిగితే దే ఆర్ ఎంజాయింగ్. ఆర్గానిక్గా చూస్తారండి, కంటెంట్ బేస్ చూస్తున్నాడు. ఆ కంటెంట్ బేస్ సినిమానే మన నారీ నారీ నడుమ. ఎస్, సూపర్ అండి. ఇంకో క్వశ్చన్ సార్, మనకి ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత బల్క్గా వచ్చి సక్సెస్ ఉంటే ఇండస్ట్రీ సక్సెస్ వైపు పరిగెడుతుంటుంది. మీ వైపు ఎంతమంది అడ్వాన్సులు ఇచ్చారు, ఏంది కథ? పెద్ద హీరోలు కామెడీ జోనర్ చేయడానికి ఓపెన్గా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ చేయడానికి ఓపెన్గా ఉన్నారు. మీకు అలాంటి పెద్ద ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా? మీరు చూజీగా ఉన్నారా? ఏంటి మీ మైండ్లో ఏముంది? నెక్స్ట్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ మీ అంట పడిద్ది. లేదండి, అదే వాట్ ఎవర్ స్క్రిప్ట్స్ వీ హ్యావ్, దానికి ఎవరు సూటబుల్గా ఉంటారో వాళ్ళు తగ్గట్టు వెళ్ళిపోవడమే తప్ప అలా ఏం లేదు. కాంబినేషన్స్ మీరు లేదు కథ ఫస్ట్ ఎవరికైనా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీరు అంటున్న ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కథే అడుగుతారు ఫస్ట్. సో ఫస్ట్ కథ కంటెంట్ అది సెట్ అయ్యి వాట్ ఎవర్ మన పరిధిలో ఎంతవరకు ఉందో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఓ సూపర్ సార్. కమింగ్ టు సినిమా అండి, మీరు సినిమాలో మీ కొడుకుతో పోటీ పడుతున్నారు కదా, ఆ పోటీలో మీరు నెగ్గుతారా మీ కొడుకు నెగ్గుతారా? ఎండ్ ఆఫ్ ది చెప్పరు కానీ ఇప్పుడు ఆయన పోటీ వేరే, నా పోటీ వేరండి. ఆయనది రన్నింగ్ రేసు, నాది రిలే రేసు, కాబట్టి ఇద్దరు పోటీలు వేరే. కాకపోతే దీంట్లో ఒక చిన్న బ్యూటిఫుల్ పాయింట్ అంటే మన అద్వైతని వీళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేశారు. సో మిగతాన్ని అది ముడిపడి ఉంటుంది, చూస్తే అర్థం అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సినిమా ఎంత సార్, ఎంత లాగ్ చేశారు? 2.5 hours ఉంటుందా? 2 hours 25 minutes ఇంక్లూడింగ్ ఆల్ ద టైటిల్స్. క్రిస్పీగా కరెక్ట్గా లాగ్ చేశారు అయితే. సూపర్ సార్. ఫైనల్గా నారీ నారీ నడుమురా గురించి ప్రేక్షకులు చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమండి, సంక్రాంతి ఫన్ సంక్రాంతి ప్రతి సంవత్సరం కావాలని కోరుకుంటాం. ఈ సంవత్సరం మంచి సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి సినిమా నన్ను నమ్మండి, నేనేం చెప్తున్నాను, సంక్రాంతి సినిమా మీ ప్రతి రూపాయికి ఎంఆర్పి అని పెట్టాం కదా. ఎంఆర్పి అంటే నాట్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, మినిమం రిటైల్ ప్రైస్తో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్, మీకు గుర్తుండిపోయే సినిమా సామాజిక వర్గం తర్వాత మేము వస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి, నేను చెప్తున్నాను నన్ను నమ్మండి, మరొకసారి చెప్తున్నాను, ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్, గివ్ అస్ అ హిట్ టు గివ్ యూ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ యూనిట్. ఓకే, సూపర్ సార్. డైరెక్టర్ గారు మీరు అదే సంక్రాంతికి అందరూ సినిమాలో, సంక్రాంతి అనేది మనకి మామూలుగా ఈ కోళ్ళ పందాలు అవి ఇవి కాకుండా ఇట్స్ అ ఫిలిం ఫెస్టివల్. సో ఈ సంక్రాంతికి అలాంటి ఫిలిం ఫెస్టివల్ చాలా 5 ఫిలిమ్స్ వస్తున్నాయి, అన్ని కామెడీ జోనర్వే. సో అందరూ ఈ సంక్రాంతికి బాగా నవ్వుకొని ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చూసి ఫుల్ హిట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి నరేష్ గారు చెప్పినట్టు. నరేష్ గారు మీరు అడ్రస్ మరీ చెప్పారు కాబట్టి గోవాకు వచ్చే పని లేకుండా సినిమాని హిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నా. రిలీజ్ తర్వాత మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.